బొట్టు నా ఉద్దేశంలో దానికి రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉండొచ్చు. బట్ ఇట్స్ అ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఒకవేళ వాళ్ళు కనుక బొట్టు హిందుత్వంతో దాన్ని తీసుకెళ్లి కలిపితే చీర కూడా హిందుత్వమే. నా ఉద్దేశంలో చీర కూడా హిందుత్వమే. అక్క కామాక్షి, నీ భర్త, నీ అన్నలు గాని, నీ తమ్ముళ్ళు గాని, మన భారతీయ సోదరులందరూ గాని ప్యాంటు షర్ట్లు వేస్తున్నారు, సూట్లు వేస్తున్నారు. ఎవరి సాంప్రదాయం ఇది? హిందూ సాంప్రదాయమా ప్యాంటు షర్ట్? హిందూ మగాళ్ళందరూ ప్యాంటు షర్ట్లు వేసుకోకూడదు, నువ్వు నిజమైన హిందువు అయితే నువ్వు చెప్పగలవా? ప్యాంటు షర్ట్లు వదిలేయండ్రా, నువ్వు గోచి పెట్టుకోవాలి, పంచి కట్టుకోండి, లాల్చి పైజామా వేసుకోవాలని నువ్వు ఛాలెంజ్ విసరగలవా? ఎందుకు ఈ అనవసరమైన రాద్ధాంతం? ఏం సాధిద్దామని? చీర కట్టు అనేది హిందూ సంప్రదాయం కాదు. భారతీయ సంప్రదాయాలన్నీ హిందూ సంప్రదాయాలు కాదు. హిందూ సంప్రదాయాలన్నీ భారతీయ సంప్రదాయాలు కాదు. భారతదేశంలో అసలు హిందువులు అనేవారే లేకముందు ద్రవిడ సంతతి ఉంది. ఆ తర్వాత వచ్చిన ఆర్య జాతి ఇదంతా. ఇప్పుడున్న భారతదేశంలో వివిధ మతాలకు చెందిన వారు ఉన్నారు, వివిధ జాతులకు చెందిన వారు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంది. కట్టు బొట్టులో గాని, తినే తిండి విషయంలో గాని అనేకమైన అలవాట్లు, ఆచారాలు ఉన్నాయి. హిందూ సంప్రదాయంలో ఉన్న ఆచారాలన్నీ భారతీయ ఆచారాలు, భారతీయ సంప్రదాయం అంటారేంటి? చీర అనేది హిందూ సంప్రదాయం కానే కాదు. భారతీయ సంప్రదాయం అంటారా? ఒప్పుకుంటాను. ఎవడన్నాడు చీర హిందూ సంప్రదాయం అని?